హాయ్ గైస్, ఈ వీడియోలో మనం కథానిక గురించి చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. గైస్, ఇది చాలా సింపుల్ అనమాట. అంటే కథ అనేది ఒక పెద్దగా రాస్తే కథ అవుతుంది. చిన్నగా సూటిగా ఉన్నట్టు చెప్పాలనుకుంటే దాన్ని కథానిక అని అంటాం అనమాట. చిన్నగా రాసేదాన్ని కథానిక అంటాము, పెద్దగా రాసేదాన్ని కథ అంటాము. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా? అయితే ఈ కథానిక అనేది చాలా సింపుల్ లెసన్ అనమాట. అయితే ఇది ఏంటంటే చాలామంది మన 6th సెమిస్టర్లో టఫ్ ఉందని అనుకుంటున్నారు. 6th సెమిస్టర్ తెలుగు సెమిస్టర్ సిలబస్. బట్ నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు పీడిఎఫ్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. గైస్, మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక లైక్ ఇచ్చి మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం. దట్ ఈజ్ చాలా ఎక్కువ హెల్ప్ అది నాకు. సో మీరు చేసే సపోర్ట్ అది. గైస్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? సో నిర్వచనం ఏంటి గైస్? కథానిక అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఒపీనియన్ చెప్తూ ఉన్నాడు అనమాట. కథానిక అంటే ఎలా ఉండాలని చెప్పేసి, కథానిక లక్షణాలు ఎలా ఉండాలని చెప్పేసి. మరియు మనం ఒక చిన్న కథ కూడా ఈ వీడియోలో చూస్తాం అనమాట. ఊరు అంటే ఏంది, అడవి అడవి అనే ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటో చూస్తాం అనమాట. తర్వాత వచ్చేసి మనకి కథలు రాయాలనుకుంటే ఎలా ఉండాలి, ఓకేనా? సో జనాలకు ఆకర్షణీయంగా ఉండాలి, అవునా? ఉన్నట్టుగా చెప్పగలగాలి. ఇలాంటివి మనం రాసే లక్షణాలు ఎలా ఉంటాయి, ఓకేనా? సో ఇవే మనం రాయాల్సిన ఎగ్జామ్లో కూడా. మనకు షార్ట్ ఆన్సర్ అయినా లాంగ్ ఆన్సర్ అయినా మనం అక్కడ అడుగుతాడనమాట. కథానిక గురించి మీకు కథానిక గురించి రాయండి అని చెప్పేసి, కథానిక లక్షణాలు రాయండి అని చెప్పేసి, ఊరు అడవి గురించి రాయండి అని చెప్పేసి మీ క్వశ్చన్ ఈ విధంగా అడిగినా మీరు ఇందులో ఏదైతే ఉందో అది రాసేసి రండి, ఓకేనా? షార్ట్ ఆన్సర్ అనుకోండి షార్ట్గా రాయండి, లాంగ్ ఆన్సర్ అనుకోండి లాంగ్గా రాయండి, ఓకేనా? బట్ ఈ పీడిఎఫ్ ఈజ్ మ్యాక్సిమం ఎనఫ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అనమాట. సో కథానిక నిర్వచనం అంటే ఏంటి గైస్? కథానిక అనేది ఒక మర్చిపోలేని అనుభవాన్ని, ఒక అందమైన ఆలోచనని, ఒక ఆసక్తికరమైన సంఘటన, ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని పాఠకులకు ఆకర్షించడం కోసం ఆకర్షించే శైలి, మొదటి నుంచి చివరి వరకు సాగించే ఒక చిన్న రచన కథానిక. సో కథానిక అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆకర్షణీయంగా రచించేది, ఓకేనా? అందమైన ఆలోచన, మనకున్న ఆలోచనని మన పెన్ను మీద పేపర్ మీద పెన్ను పెట్టి రాసేదాన్ని, ఓకేనా? ఒక ఆసక్తికరమైన సంఘటన, ఏదైనా ఒక సంఘటన, నిజ జీవితంలో జరిగే సంఘటనను లేదంటే ఊహించుకున్న ఒక సంఘటనను జనాలకు ఇంట్రెస్ట్ కలిగించేది రాసేటటువంటిది. ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని పాఠకులకు ఆకర్షించడం, ఓకేనా? కొత్త క్యారెక్టర్, కొత్త కంటెంట్ ఉండేటట్టు రాయగలగడం. సో దాన్ని మనం కథానిక అని అంటాం, ఓకేనా? ఊరు అడవి గైస్, ఊరు అడవి అనేది ఒక చిన్న కథానిక. అది మనకి ఈ పాఠంలో ఉందన్నమాట. సో మనం చూద్దాం అసలు ఆ ఊరు అడవి కథలో ఏముందని చెప్పేసి. అయితే ఏంటంటే ఆ సమయంలో బాగా ఎండలు మండుతున్నాయి, ఎండలు కొడుతున్నాయంట. సో రచయిత మనకు చెప్తుండు, పచ్చి గడ్డి కూడా భూమి మీద కనిపించడం లేదు, అలాంటి ఎండలో నేను నడిచి వెళ్తున్నాను అని ఒక పర్సన్ నడిచి వెళ్తున్నాడంట. సో శరీరం అంతా చాలా నీరసంగా ఉందంట ఆయనకి. ఇక్కడ నాకు తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు, చాలా దాహంగా ఉందని చెప్పేసి ఆయన బాధపడుతూ అట్లా నడుచుకుంటూ వెళ్తుండనమాట ఆ కథలో. సో అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నాకు ఒక ఊరు కనిపించింది. సో అతనికి ఒక ఊరు కనిపించిందంట. అక్కడ నేను ఒక మనిషికి ఇంటి ముందు వెళ్ళి నీళ్ళు ఇవ్వండి అని అడిగాను అనమాట. అయితే సో ఆ పర్సన్ కథలో ఏమడుగుతాడంటే, దాహంగా ఉన్న పర్సను ఆ ఊరు కనబడితే ఆ ఊరికి వెళ్ళి కొందరికి అడుగుతాడనమాట, నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి డోర్ కొట్టి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమడుగుతారంటే మీ ఏ ఊరు మీది అని నన్ను అడుగుతున్నారు. అంటే ఫస్ట్ దాహం తీర్చడం వాళ్ళకి ఫస్ట్ దాహం నీళ్ళు అడిగినప్పుడు వాటర్ ఇవ్వట్లేదు. మనిషి ఉంటాడా పోతాడా అనేది సంబంధం లేదు వాళ్ళకి. ఈయన డీటెయిల్స్ తెలుసుకుందామని ముందు ఆలోచన, ఆతృత. ఆయన అదే బాధపడతాడనమాట. మనిషి పొజిషన్ చూసి మీరు ఫస్ట్ హెల్ప్ చేయాలి, కానీ మీ ఊరేంటి, మీ పేరేంటి అని అడుగుతున్నారు ఏంటి అని ఈయనకి చిరాకు వస్తుంది అనమాట ఆ పర్సన్కి. ఆయన నన్ను ఏ ఊరు అని మీది అని అడిగాడు, నాకు దాహం వేస్తుంది అన్నాను. అంటే నేను ఏం ఆన్సర్ చెప్పకుండా నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగాను అనమాట. మళ్ళీ ఆయన అదే అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ఏ ఊరు మీది అని అడుగుతాడు అనమాట. అయితే నేను ఇచ్చేటట్టు లేడని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏంటంటే ఇంకొక ఇంటికి వెళ్తే మీ పేరేంటి అని అడిగారు. అంటే వాళ్ళు ఏం అడుగుతారంటే నీ పేరేందని అడిగారంట. అయితే పేరుతో ఏం సంబంధం ఉంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి అయ్యా అని అడిగాను, బట్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పి ఆయన బాధపడుతూ అట్లా కోపంలో ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళినా అదే ప్రశ్న, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీరు ఏమిటోళ్ళు ఏం చేస్తుంటారు, ఇలాంటి క్వశ్చన్లు. సో ఒక ప్రాణం పోతుండగా మీరు నీరు అడిగితే ఊరు పేరు అడుగుతారు ఏంటి అని కోపంతో ఆ ఊరు దాటి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోతాడనమాట. వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అడవికి వచ్చాడు. సారీ, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. వెళ్తూ ఉండగా ఒక అడవి వచ్చింది. నేను అక్కడ నుంచి ఒక చిన్న వాగు చూశాను. నాకు అక్కడ నీళ్లు కనపడంతో పొంగిపోయాను అనమాట. అట్లా ఈయన ఏం చేస్తాడు, ఇక ఇట్లా నీళ్ళు ఊర్లో నీళ్ళు ఒలియకపోయేసరికి అట్లా అట్లా వెళ్తూ ఉండగా అడవి వస్తుంది అనమాట. అడవి చూస్తే భయపడతాడు ఫస్ట్, ఏంది అన్నీ అయిపోతుండే ఊర్లో అని అనుకుంటాడు. కానీ ఇంకా అట్లనే కొనసాగిస్తూ ఉంటాడు. బట్ అలసిపోతాడు అనమాట. అలసిపోయినా కానీ ఆగకుండా నడుస్తూ ఉంటే అక్కడ ఒక నది కనబడుతుంది అనమాట. ఒక కాలువలాగా ఒక చిన్న వాగు కనబడుతుంది. నాకు అక్కడ నీళ్లు కనబడంతో పొంగిపోయాను అనమాట. సో లాస్ట్కి ఏమవుతుందంటే ఆయనకు నీళ్ళు కనబడంతో చాలా సంతోషంగా పొంగిపోతాడనమాట. ఆ నీళ్లు తాగడంతో అమృతం తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఆయనకి. నాకు ప్రాణదానం చేసిన ఆ మూగ తల్లి కోటి నమస్కారాలని చెప్పాడనమాట. సో ఆ వాగుకి ఏం నమస్కారం అయితే చేస్తాడనమాట. ఎందుకంటే ప్రాణం పోతున్న సమయంలో నాకు నీటిని ఇచ్చి నా దాహాన్ని తీర్చి నా ప్రాణాన్ని కాపాడింది అని అన్న ఫీలింగ్లా ఆమెకి నమస్కారం చేశాడనమాట. ఆమె ఇన్ ద సెన్స్ వాగుకి. ఓకేనా. సో కథానిక లక్షణాలు. సో ఇప్పుడు మనం అయితే చూసినాం కథ అనేది ఎట్లుందని చెప్పేసి. ఈ కథనే మనం ఏం చేయాలంటే ఆ లక్షణాలు అనేటివి ఇమాజిన్ చేసుకుంటూ రాసుకోవాలి ఎగ్జామ్లో. సో కథ అనేది ఎట్లా ఉండాలంటే గైస్ క్లుప్తంగా ఉండాలి అని రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్న కథలో చూసిన కథలో ఎలా ఉంది, క్లుప్తంగా ఉంది. అంటే ఆయన డీటెయిల్డ్గా చెప్పిండు అనమాట. అసలు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేసిండు, ఎక్కడ ఏం చేసిండు, ఎక్కడ ఎండ్ అయింది అనేది క్లుప్తంగా వివరించి చెప్పిండు. అవునా. ప్రతి ఒక్కటి ఆచితూచి రాయాలి అనమాట. ప్రతి ఒక్కరిని అనబడ్డది గైస్ అక్కడ. ప్రతి ఒక్క పదం ఆచితూచి రాయాలి అని రాసుకోండి. సాధారణ భాషలో కథలు రాయాలి అంట. భాష ఎట్లా ఉండాలి, సాధారణ భాష ఉండాలి, అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకేనా. ఏదో కాంప్లికేటెడ్గా అర్థం కాని పదాలతో రాస్తే కథ చదవాలన్నా వినాలన్నా ఇంట్రెస్ట్ పోతుంది. అవునా. సో కథానిక అనేది పాఠకునికి కనబడుతుంది గైస్. అది పాఠకునికి ఆలోచింపజేసేటట్లు రాయాలి. ఓకేనా. ఊరు అడవి అనే కథ గమనిస్తే అది కేవలం చిన్న చిన్న వాక్యాలతో రాసిన కథ. కానీ రచయిత చెప్పాలనుకున్నది చెప్పి కథ ముగించడం కనిపిస్తుంది. సో మనం ఇంతకుముందు చూసింది ఏంటంటే ఊరు అడవి అనే కథానిక చాలా చిన్న చిన్న పదాలతోనే అర్థమయ్యే విధంగా రాసిండు. అవునా రచయిత. కానీ చెప్పాలనుకున్నది అయితే చెప్పేసిండు, ఎలా ముగించానో అలా ముగించిండు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంటుంది ఆ కథ. అవునా. అసలు నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఈయన ఏం చేసిండు, ఆ నీళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చేసిండు. ఓకేనా. అసలు తర్వాత నీళ్ళు దొరికినాయా లేదా అనే ఆతృత చదివే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అవునా. సో అట్లా మనకి ఏంటంటే అలాంటి నెక్స్ట్ ఏం జరిగిందనే ఆతృత కలిగేటట్లు కథానిక అనేది రాయాలి అని చెప్పేసి రచయిత అంటాడనమాట. అనుభూతి, ఐక్యత. సో కథానిక అనేది ముక్కుసూటిగా చెప్పాలి. ఓకేనా. కథానిక చెప్పేటప్పుడు ఒకే లక్ష్యాన్ని ఎంచుకొని చెప్పాలన్నమాట. సో అనుభూతి, ఐక్యత అనేది అంటే మనం ఏదైనా కథ చెప్పేటప్పుడు ఊకే ల్యాగ్ చేయొద్దు అనమాట. అంటే ఏది చెప్పాలనుకుంటున్నామో కథానిక అనేది ముక్కుసూటిగా చెప్పాలి. ఇప్పుడు కథ అనుకోండి, అది పెద్దగా ల్యాగ్ చేసినా నడుస్తుంది. కథానిక అనేది అట్లా కాదు. సో ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నమాట. ఓకేనా. మనకు లక్ష్యం ఉండాలన్నమాట కథలో. లాస్ట్కి ఎక్కడ ఎండ్ చేస్తాం, ఎక్కడ బిగిన ఎక్కడ ఎండ్ చేస్తాం అనేది. ఉదాహరణకి ఊరు అడవి కథ ఒక మనిషికి దాహానికి ఎదురయ్యే ఆటంకాలు చూపిస్తున్నా ఎలా సఫలమయ్యాడో చెప్పడం. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఊరు అడవి అనేది ఉదాహరణగా తీసుకుంటున్నాం అనమాట. అక్కడ అతనికి దాహం ఉంది, అతనికి ఆటంకాలు ఎదురైనాయి. దాహం తీర్చుకోవాలన్న కోరిక, బట్ లాస్ట్కి ఎలా దాహం తీరింది అనేది చెప్పడం. ఓకేనా. అట్లా ఒక లక్షణంతో ముగిసిపోవాలన్నమాట కథానిక అనేది. నెక్స్ట్ ఏంటంటే సంఘర్షణ అనేది ఏంటంటే గైస్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది లేదా రెండు సిద్ధాంతాల మధ్యలో జరిగేది ఉండవచ్చు అనమాట. ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఏదో గొడవలు జరుగుతున్నట్టు, లేదంటే ఏదైనా ప్రశ్న ఇస్తున్నట్టు, ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నట్టు. ఓకేనా. అలా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత ఏమైంది చదివేవానికైనా కానీ తర్వాత ఏమైండొచ్చు అన్న ఆలోచనలతోనే ఇంకా చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అది ఆకర్షణీయంగా అనిపిస్తుంది కదా నీకు అప్పుడు. లేదంటే లేజీ ఏదో టైంపాస్ కోసం చదువుతుండేమో అని బోరింగ్ ఫీలింగ్గా ఉంటుంది అనమాట. అట్లా ఉండొద్దు అని చెప్పేసి రచయిత అంటాడనమాట. ఇక్కడ ఏంటంటే సంఘర్షణ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సిద్ధాంతాల మధ్యలో ఉండవచ్చు. ఇలాంటి సంఘర్షణ లేకపోతే ఆ కథలోని చదివేవాడికి ఏదో కాలక్షేపం కోసం చదువుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఊరు అడవి కథానికలో అక్కడ కథానికని రాసుకోండి. ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ కథను చక్కగా
చకచకా నడిపించడంతో పాటు గ్రామస్తులు ఒక సంఘర్షణ అభివృద్ధి పరిచాడు కథకుడు. సో ఇప్పుడు ఊరు అభివృద్ధి మళ్ళీ ఒక ఉదాహరణ లెక్క తీసుకుండు అనమాట. అదే కథని కానీ మళ్ళీ ఒక ఉదాహరణ లెక్క తీసుకుండు. అక్కడ ఏంటంటే ప్రశ్న మీద ప్రశ్న, ఊరు ప్రశ్న మీద ప్రశ్న వేయడం, ఓకేనా. సో అట్లా ప్రశ్న వేస్తూ ఉంటే మళ్ళీ కూడా అసలు నీళ్ళు ఇచ్చిరా లేదా అన్న ఫీలింగ్ చదివేటువంటి కనిపించడం, అవునా. సో అదొక సంఘర్షణకు, అదొక గొడవకి దారి తీసింది అనమాట. అంటే ఈయన రియాక్ట్ అవ్వడం, అరే ఇస్తే ఇరవై లేకపోతే లేదా అన్న, అంటే కోపానికి రావడం, అవునా. సో అలాంటి చదివేవానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు ఏం జరిగింది లాస్ట్కి ఏం జరిగిందని కదా. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిర్మాణం. సో నిర్మాణం అనేది కథానిక అనేది ఎట్లా నిర్మించాలి, అవునా. సో కథానిక అనేది ఎత్తుగడ ముగింపు పట్ల చక్కని సమన్వయం ఉండాలి. అసలు ఎక్కడ లేపాలి, ఎక్కడ దించాలి, ఎక్కడ కంక్లూడ్ చేయాలనేది ఒక ఆర్డర్లో నిర్మాణం అనేది ఉండాలన్నమాట. ఆకర్షణీయమైన ప్రారంభం, కొనసాగింపు, ఊహించని ముగింపు ఉంటే బాగుంటుంది. సో అట్రాక్టివ్గా ఉండాలి, బిగినింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండాలి. చూస్తూ ఉంటే సినిమా చూసినా కానీ కథ చదివినా కానీ గూస్ బంప్స్ రావాలన్నమాట. స్టార్టింగ్లో హీరో ఎంట్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. నెక్స్ట్ ప్రారంభం కూడా అట్లనే ఉండాలి, కొనసాగింపు కూడా బాగానే ఉండాలి. అండ్ ఊహించని ముగింపు అనేది అందరూ అర్థమైపోద్దు అనమాట. సినిమా చూసినాక అందరికి అర్థమైపోద్దు, బట్ కంక్లూజన్లో ఏం జరుగుతుంది అనేది అదొక ఎవరికి తెలియకుండా కొత్తగా ఉండాలన్నమాట, ఓకేనా. సో అలాంటి నిర్మాణం ఉండాలి. ఇది ఓవరాల్గా మీరు రాయాల్సిన ఆన్సర్ ఎగ్జామ్లో. చాలా సింపుల్గా మీరు ఇంతకంటే ఇక రాయరు గైస్, ఓకేనా. అది రాసినా కూడా మీకు అంత టైం ఉండదు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత తెలిస్తే అంత చెప్పడం, అది కంటెంట్ అది కాదు. మనం ఎంత రాయగలుగుతామో అంతే చదువుకోవడం ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం సబ్జెక్ట్ వెళ్ళిందా బయటపడడం అనేది చూసుకోవాలి, ఓకేనా. సో గైస్ ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. అండ్ గైస్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి కంటెంట్ తప్పకుండా షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి ప్లేలిస్ట్ని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.